అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిఏడి ఎక్కా గారికి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారికి, మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గారికి, కన్వీనర్ హనుమంత్ గారికి, ముఖ్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జగదీశ్వర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర జేఏసీ కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ సంఘాల నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనం ప్రారంభం చేసుకునేటువంటి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఇది కేవలం ఒక పథకాన్ని మనం ప్రారంభించుకోవటం ఒకటే కాదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి ఈరోజు మనం ప్రారంభం మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్సు, 9 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి వారి మీద ఆధారపడి ఉన్నటువంటి డిపెండెంట్స్కి సంబంధించి ఒక భరోసా, ఓ నమ్మకం, ఒక భయం లేనటువంటి ఒక వ్యవస్థను ఈరోజు మనం న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది కేవలం ఒక్క రోజులో అయినటువంటి కార్యక్రమం కాదు. ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, ఈ క్యాబినెట్ని కలిసి ఒక విజ్ఞప్తి చేశారు. అనాదిగా ఈ రాష్ట్రంలో మేము ప్రజల కోసం సేవలు అందిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చుని మేము భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. భరిస్తే కూడా దాన్ని అప్పులమయంగా తెచ్చుకొని తీర్చలేనటువంటి దుస్థితిలో కూడా ఉన్నాం. సమయానికి డబ్బులు లేకపోతే హాస్పిటల్లో వైద్యం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, పరిపాలన సంబంధమైనటువంటి అంశాలని కింది స్థాయి వరకు మేము డెలివరీ మెకానిజంలో మా బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసాని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మన కుటుంబ సభ్యులే, వారందరి యోగక్షేమాలు కూడా చూడాల్సిన బాధ్యత మనదే అని ఒక ఆలోచనని ఈ క్యాబినెట్ నిర్ణయించి ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఒక బాధ్యత చెప్పింది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేను ఫైనాన్స్ డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకొని నాతో పాటు సహచర మంత్రివర్గ సహచర సభ్యులు శ్రీ దుద్దెల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేశవరావు గారు సుదీర్ఘంగా మీ అందరితో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయటం కోసం సమన్వయంతో కలిసి ఏ రకంగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం.
ఆ సమావేశాలలో చాలా విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అనేక విధానపరమైన నిర్ణయాల్లో ఒక ప్రధానమైన నిర్ణయం ఈ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది కూడా ఒక ప్రధానమైన నిర్ణయం. ఈ ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం కోసం కాంట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్లో ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీతో పాటు కావలసినటువంటి కొద్దిమంది అధికారులు నియమించాలి. అట్లాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుల ప్రతినిధులు కూడా ఈ ట్రస్ట్లో పెట్టాలి సమానంగా. ఈ యావత్ అంతా ఒక ట్రస్టీగా ఏర్పడి ఈ ట్రస్ట్ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 8 లక్షల మంది ఉద్యోగుల్లో పెన్షనర్స్కి 9.8 లక్షల డిపెండెంట్స్కి వాళ్ళ అవసరాలు తీరే విధంగా ఈ హెల్త్ స్కీమ్ ద్వారా వారికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగానే హెల్త్ శాఖకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైన దృష్టి సారించి దామోదర్ రాజనరసింహ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే దీన్ని అమలు చేయటం కోసం ఈ హెల్త్ కార్డ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులు పెన్షనర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం ఆ ఉద్యోగికి ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అటువంటి నమ్మకం, ధైర్యం రేపు మీరు చేసేటువంటి పని దినాల్లో కానీ సమయాల్లో కానీ మీ నిబద్ధతలో కానీ ప్రజలకు మీరు అందించే సేవా కార్యక్రమంలో కానీ పూర్తిగా పెద్ద ఎత్తున పనిచేయటానికి మీకు కూడా ఒక రకమైనటువంటి బాధ్యత, గౌరవం, నమ్మకం కూడా దీని ద్వారా కలుగుతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వం తరఫు నుంచి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా వైద్యం పైన, విద్య పైన ప్రత్యేకమైన దృష్టి సారించి కావలసినంత నిధుల్ని మనం కేటాయిస్తూ ఆరోగ్యమైన తెలంగాణని మనం సృష్టించడే మన ముందు ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఖ్యని ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి 1,06,00,000 కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ 1,06,00,000 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలు ధైర్యంగా ఆ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా 10 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటుని ఈ ప్రభుత్వం కల్పించిన విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అలాగే ఈ హెల్త్ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 886 ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా క్యాష్లెస్, నగదు రహిత ఇన్పేషెంట్ చికిత్స అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ఈ పథకం CGHS ప్యాకేజ్ రేటు అనుసరిస్తూ 1,816 వైద్య మరియు శస్త్రచికిత్స విధానాలు కవర్ చేస్తుంది. ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని
మరియు సవరించిన సిజిహెచ్ఎస్ ఫ్రేమ్వర్క్ కింద పాల్గొనడానికి వారు సముఖతను కూడా వ్యక్తపరిచేందుకు వారందరూ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఇప్మిస్ డేటాబేస్తో కూడా అనుసంధానించబడి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగేటట్టుగా పకడ్బందీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తాను. అట్లాగే నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కావాలని కోరుతూనే ఉన్నారు, అడిగారు, రిప్రజెంటేట్ చేశారు. చాలా సందర్భాల్లో మరి సకల జనుల సమ్మె పేరు మీద ఈ రాష్ట్రంలో పనిచేసిన ప్రతి చిన్న ఉద్యోగం దగ్గర నుంచి పై ఉద్యోగం వరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి అందులో పాల్గొన్నారు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ హెల్త్ స్కీమ్ సంబంధించిన అవసరాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళ రిప్రజెంటేషన్ రిక్వెస్ట్లు ఎప్పుడు పట్టించుకోలేదు. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన రాగానే ఉద్యోగస్తులు అన్నటువంటి సమస్యలు ప్రధానంగా కేవలం ఈ స్కీమ్ తీసుకురావటమే కాదు, 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు, ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయి వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది. ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ దాదాపు నియరింగ్ అబౌట్ 10,000 crores, 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అలా వదిలేసి వెళ్ళిపోతే మీ అందరితో కూర్చొని మాట్లాడి దశల వారీగా క్లియర్ చేసుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచనతో మొదటి నెలలో కొంత, ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ 500 కోట్ల నుంచి 750 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి ఈరోజు 2,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల వాటిని క్లియర్ చేసి సాధ్యమైనంత వరకు త్వరితగతిన ప్రతి నెల మినిమం చేసి వాళ్ళు పెండింగ్ బిల్స్ లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. నేను మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆ పెండింగ్ బిల్స్తో పాటు మరీ ముఖ్యంగా మానవీయ కోణంతో మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన బిల్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఒక్కరోజు కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఏ రోజు ఆ రోజే క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖలో నిర్ణయం తీసుకొని టోటల్గా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మెడికల్ బిల్స్ని క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాం. మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎందుకు అంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాం అంటే